వెల్కమ్ బ్యాక్ టు వేఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించిన 100 ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన తెగలు, అవి నివసించే ప్రాంతాలు: గారోస్ మేఘాలయ, గోండులు బీహార్, గరాసియా రాజస్థాన్, జవాస్ అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలో ప్రాంతీయ అభివృద్ధికి గల కారణాలు ఏమిటి? భాషాపరమైన అనుబంధం, మతపరమైన సంకుచితత్వం, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు. మాదక ద్రవ్య వ్యసనం అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. వ్యక్తిత్వ విచ్ఛేదనంలో జోగిని వ్యవస్థపై పరిశోధన విచారించిన రఘునాథరావు కమిషన్లో ఎంతమంది ఉన్నారు? ఇది ఏక వ్యక్తి కమిషన్, ఆయన ఒక్కరే ఉన్నారు. ఏపీలో దేవదాసి నిరోధక చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు, అసెంబ్లీలో ప్రవేశపెట్టారు? 1987. ఆశ్రమ సంస్థ ఏ పేపర్ను నడుపుతుంది? దళిత పేపర్ను. జోగిని వ్యవస్థ గురించి 1980లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అప్పారావు గారు ఏ జిల్లాలో కలెక్టర్గా ఉండేవారు? నిజామాబాద్. తమాషా నాట్యం వ్యవస్థ దేనికి చెందినది? జోగిని వ్యవస్థకు చెందినది. జోగిని వ్యవస్థ ఎవరికి చెందినది? శైవ మతం. నీసా అనే సంస్థ కింది వాటిలో దేనికి వ్యతిరేకంగా పనిచేసింది? జోగిని. తరగతి లక్షణం కానిది ఏమిటి? ఎండోగామి. సామాజిక తరగతి అంటే ఏమిటి? వయస్సు, వృత్తి మరియు విద్య వంటి ఇతర వర్గాలలో ఒకే విధమైన ఆదాయం లేదా ఒకేలా ఉన్న వ్యక్తులను సామాజిక శాస్త్రపరంగా సామాజిక తరగతి అని అంటారు. ఏది తరగతి లక్షణం కాదు? ఆపాదించబడిన స్థితిని తరగతి లక్షణం కాదు. సెప్టెంబర్ మంత్లో కొండారెడ్డిలు జరుపుకునే పండుగను ఏమంటారు? గోంగూర పండుగ. సామాజిక వైవిధ్యంలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 5. భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని ఎవరు సృష్టించారు? జవహర్లాల్ నెహ్రూ. భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి వినోబా భావే ప్రేరేపించిన సంఘటన ఏమిటి? నల్గొండ ఘటన. సామాజిక స్థానం యొక్క ప్రతిష్ట ఏ విధంగా మారవచ్చు? కాలానుగుణంగా. పవిత్రం అనే భావన దేనికి సంబంధించినది? అతీంద్రియమైనది. సమాజాన్ని మిలిటెంట్ మరియు పారిశ్రామికంగా వర్గీకరించింది ఎవరు? హెర్బర్ట్ సెన్సర్. పితృస్వామ్య పదంలోని ఆర్కి అనే పదానికి అర్థం ఏమిటి? అధికారం. ప్రాథమిక సామాజిక సంస్థల ద్వారా నిర్వహించబడే నియంత్రణ రకం ఏమిటి? అనాధికారక. 1989లో పండిత రాంబాయి ముక్తి మిషన్ను స్థాపించారు. ఇది ఎవరికి ఆశ్రయం ఇస్తుంది? వితంతువులకు. పోస్కో అంటే ఏమిటి? లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించటం. బాలల మరియు కౌమార లేబర్ చట్టం 1986 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రమాదకర వ్యాపారాలను నిరోధించడం. ప్రీ కన్వెన్షన్ మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ PCP-NDT ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? 1994. బాల్య వివాహాల నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం ఏది? 2006. కుతుబ్ షాహీల కాలంలో కులకర్ణి అంటే ఏమిటి? గ్రామ అకౌంటెంట్. దారుల్ ఉలూమ్ అంటే ఒక విజ్ఞాన భాండాగారం లేదా ఒక విద్యా వ్యవస్థ. బహమాని సామ్రాజ్యం రాజధాని ఏమిటి? బీదర్. 1565లో జరిగిన రాక్షస తంగడి యుద్ధంలో ఇబ్రహీం కుతుబ్ షా రాజు కీలక పాత్ర పోషించారు. పర్షియన్ దివాన్ శైలిలో ఉర్దూలో పుస్తకాన్ని సంకలనం చేసిన గోల్కొండ నవాబ్ ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అసఫ్జాహీల కాలంలో హైకోర్టును ఏమని పిలిచేవారు? మహాకామా-ఇ-సదర్. ముజంజాహీ మార్కెట్ ఎవరి కుమారుడి పేరుతో నిర్మించబడింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1839 సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వహాబీ కుట్రను నాయకత్వం వహించిన హైదరాబాద్ అసఫ్జాహీ రాకుమారుడు ఎవరు? ముబరిజ్ ఉద్ దౌలా. కాలానుక్రమం తెలంగాణను పాలించిన రాజవంశాలు: కాకతీయులు, ఆ తర్వాత ముసలిరి నాయకులు, ఆ తర్వాత రాచర్ల నాయకులు, ఆ తర్వాత అసఫ్జాహీలు. వ్యక్తులు మరియు వారు చేసిన పనులు: తుర్రేబాజ్ ఖాన్, రోహిల్లా జమాదార్, అఫ్జల్దుల్లాహ, హైదరాబాద్ నిజాం, సాలార్జంగ్ I, హైదరాబాద్ దివాన్ లేదా ప్రధానమంత్రి. మౌల్వీ అల్లావుద్దీన్, బ్రిటిష్ వారికి వ్యతిరేక తిరుగుబాటు చేసిన నాయకుడు. భూమి మంజూరు చేయటం ఎవరి కాలంలో ముఖ్యమైన అభివృద్ధి? శాతవాహనుల కాలంలో. వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు ఎవరు? అరకేసరి II.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను గవర్నర్ నియమించే ముందు ఎవరిని సంప్రదించాలి? సీఎం, అపోజిషన్ లీడర్స్, స్పీకర్. సమాచార హక్కు చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 2005లో. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 78 వరకు. 91వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య ప్రజల సభలోని మొత్తం సభ్యుల సంఖ్యతో ఎంత శాతం మించకుండా యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి? 15%. కేంద్రం మరియు రాష్ట్రాలు రెండింటికి ఉమ్మడిగా ఉండే కొత్త ఆల్ ఇండియా సేవలను రూపొందించడానికి ఎవరు అధికారం ఇవ్వగలరు? రాజ్యసభ, పార్లమెంటుకు. రాష్ట్రం అంటే ఏమిటి? రాష్ట్రం అంటే బాహ్య నియంత్రణ నుండి స్వతంత్రంగా ఒక నిర్దిష్ట భూభాగాన్ని శాశ్వతంగా ఆక్రమించే వ్యవస్థీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తుల సంఘం. భారత పాలిటీ యొక్క సామఖ్య లక్షణం ఏమిటి? న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుతుంది. చట్టం యొక్క దరఖాస్తు విషయంలో కార్యనిర్వహణ లేదా పరిపాలనా అధికారికి మార్గదర్శకత్వం లేని మరియు అనియంత్రణ విచక్షణ అధికారాన్ని అందించే శాసనం భారత రాజ్యాంగంలో ఏ అధికరణను ఉల్లంఘిస్తుంది? అధికరణ 14. దేని ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రాజ్యాంగంలో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. ఏ రాష్ట్రం 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల్లో నమోదు చేయబడలేదు? లడఖ్. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ పదాలు జోడించబడ్డాయి? సోషలిస్ట్, సెక్యులర్. 1950 జనవరి 26న భారతదేశం యొక్క ఖచ్చితమైన రాజ్యాంగం హోదా ఏమిటి? సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో ఏమి ఒప్పందం చేసుకుంది? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు. జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా అందించబడింది? ఆర్టికల్ 279A. ఏ రాష్ట్రంలో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం షెడ్యూల్ కులాలకు పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన వర్తించదు? అరుణాచల్ ప్రదేశ్లో. మాందామాస్ సమస్య యొక్క ఉద్దేశం ఏమిటి? మాందామాస్ సమస్య యొక్క ఉద్దేశం ఏమిటి? మాండామాస్ సమస్య యొక్క ఉద్దేశం ఏమిటి? విధి నిర్వహణ కోసం అధికారిని నిర్దేశించడం. పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్లో ఉంది. ఫైనాన్స్ కమిషన్ యొక్క విధి ఏమిటి? రాష్ట్రాలలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ను నియంత్రించే సూత్రాలను నిర్ణయించటం. ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచిస్తుంది? సర్కారియా కమిషన్. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, మానవత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏ దేశం నుండి తీసుకోబడింది? ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు ఎన్ని పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు? 2 పద్ధతుల ద్వారా. ఐరాస మానవ హక్కుల ప్రకటనను 10 డిసెంబర్ 1948లో ఆమోదించింది. ఐరాస మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు ఆమోదించింది? 10 డిసెంబర్ 1948. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి ఎవరికి సమానమైన జీతాన్ని పొందుతాడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి. పార్లమెంట్ ఉభయ సభల ప్రతినిధులు ఏ కమిటీలో ఉంటారు? ఎస్సీ ఎస్టీ సంక్షేమ, మహిళా సాధికారత కమిటీల్లో. మహిళా సాధికారిత కమిటీలో. ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోవడానికి వయస్సు ఎంత ఉండాలి? వయస్సుతో సంబంధం లేదు. 1993 ఏప్రిల్ 24న ఎన్నవ సవరణ చేశారు? 73వ రాజ్యాంగ సవరణ. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రారంభించడం కొరకు వాంచు వర్కింగ్ గ్రూప్ ఏమి సిఫార్సు చేయలేదు? నీటి సరఫరా సబ్సిడీ అందించడంను సిఫార్సు చేయలేదు.
భారతదేశంలో కంటోన్మెంట్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1924. వేములవాడలోని దేవాలయాలు, వారిని కట్టించిన నిర్మాతలు: రాజరాజేశ్వర దేవాలయం, మల్లికార్జున. ఆదిత్య గృహం, వెకతిలింగ. నాగేశ్వర దేవాలయం, వ్యాఖ్యాన భట్టారిక. బద్దేశ్వర ఆలయం, విద్యారాణి. తూర్పు చాళుక్య గుణక విజయాదిత్యుడిని ఎవరు ఓడించారు? బద్దెగావన్. ముదిగొండ రాజుకు మార్బల కేసరి అనే బిరుదు ఉంది. ఆ రాజు ఎవరు? కుసుమాయుధ 6. తెలంగాణలోని మేడికొండ గ్రామంలో కొత్త చారిత్రక పూర్వ రాక్ ఆర్ట్ సైన్ కనుగొనబడింది. ఆ ప్రదేశం ఏమిటి? జోగులాంబ గద్వాల్. ఇక్ష్వాకు పాలకుడు శ్రీ పార్వతాధిపతిగా వర్ణించబడిన వారు ఎవరు? వీరపురుష దత్త. ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించినవి ఏమిటి? ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించినవి ఏమిటి? గోల్కొండ కోట, మూసీ నదిపై వంతెన, ఇబ్రహీం బాగ్, హుస్సేన్ సాగర్. సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానమంత్రిగా ఎప్పుడు నియమితులయ్యారు? 1853లో. గోల్కొండ రాజ్యంలో మొదటి మసీదు ఏమిటి? జామా మసీదు. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన 1918. నిజాం కళాశాల 1887. మహబూబియా కళాశాల 1862. సాలార్ జంగ్కు గ్రేట్ కమాండర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది. ఆంధ్ర మహాసభ యొక్క పూర్వ పేరు ఏమిటి? ఆంధ్ర జన సంఘం. ఉస్మాన్ అలీ ఖాన్ తబ్లిగ్ కార్యక్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? హిందువులను ముస్లింలుగా మార్చటానికి. బయ్యారం శాసనం ఎవరు జారీ చేశారు? కాకతి మైలాంబ. నిజాం కాలంలోని అధికారుల పేర్లు: కొత్వాల్ పోలీస్ కమిషనర్, మెహత్మేం పోలీస్ సూపరింటెండెంట్, అమీన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మదగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కాకతీయులలో సపాత సంతానాలు అంటే ఏమిటి? దాన సంతానం అంటే సొంత సంతానం, ఇస్తరుల సంగనం ఇతరుల సంతానం, రాచీనం ఇల్లు, పసుపు పప్పు, ముసలివాడు, గుడి, వీటిని సపాత సంతానాలని అంటారు. తెలంగాణలో కుతుబ్ షాహీ యుగాలలో ప్రసిద్ధి చెందిన షియా పండుగ ఏమిటి? మొహరం. కమిటీలు, అవి ఏర్పాటైన సంవత్సరాలు: వాంచు కమిటీ 1953, జవహర్లాల్ వల్లభాయ్ పటేల్ పట్టాభి జేవీపీ కమిటీ 1949, సిఎస్కే తార్ కమిటీ 1948. హైదరాబాద్ రిక్రూట్మెంట్ రూల్స్ 1955లో ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడ్డాయి? ఆర్టికల్ 309. సమాఖ్య ఏర్పడిన సంవత్సరం: తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య 2007, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 2008, తెలంగాణ సింగిడి రచయితల సంఘం 2008. నిజాం పాలనలో మెదక్లో భాగంగా ఉంది. గుల్హనాబాద్ సుబా ఆందోళన చేసిన సంవత్సరం: తెలంగాణ విద్యార్థి గర్జన, ఇది 2 సార్లు జరిగింది. 15 ఫిబ్రవరి 2012, 17 సెప్టెంబర్ 2012. చలో అసెంబ్లీ 21 ఫిబ్రవరి 2011. తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ 3 జనవరి 2010. విద్యార్థి పులికేక 7 ఫిబ్రవరి 2010. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ మండలిలో ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. పత్రిక మరియు స్థాపన సంవత్సరం: దక్కన్ టైమ్స్ 1864, సికింద్రాబాద్. ఆంధ్రమాత 1817, హైదరాబాద్లోని దివ్య జ్ఞాన సమాజం. గోల్కొండ పత్రిక 1925, సురవరం ప్రతాపరెడ్డి. 6 అంశాల సూత్రంకు చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఎన్నవ సవరణ చేశారు? 32వ సవరణ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు మరియు సంవత్సరం: తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ టి. ప్రభాకర్ రావు 1989. తెలంగాణ సంఘర్షణ సమితి జగపతిరావు 1991-93 మధ్య.
ఉస్మానియా యూనివర్సిటీ ఫారం ఫర్ తెలంగాణ ప్రొఫెసర్ జి లక్ష్మణ్. 1978 సంవత్సరంలో కాలానుక్రమంగా జరిగిన సంఘటనలు. చిన్న మెట్పల్ ఘటన 14 సెప్టెంబర్ 1978 భూస్వామి జగన్ మోహన్ రావుకు దౌర్జన్యాన్ని ఖండిస్తూ. కోరుట్ల ఘటన 18 సెప్టెంబర్ 1978 మెట్పల్లి కాల్పులకు నిరసనగా. లోతునూర్ ఘటన 26 సెప్టెంబర్ 1978 భూస్వామి జగ్గారావుకు వ్యతిరేకంగా పాదయాత్ర. 1985 ఫిబ్రవరి 27 ప్రధాని రాజీవ్ గాంధీ ఏ సభలో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. సిద్దిపేట సభలో. 1939లో తెలుగు తల్లి పత్రికను ఎవరు ప్రారంభించారు? తెలంగాణలో మహిళా సంపాదకురాలు ప్రచురించిన తొలి పత్రిక ఇది. కేఆర్ ఆమోస్ను రాజ్యాంగంలో నుండి ఏ ఆర్టికల్ కింద గవర్నర్గా తొలగించారు? ఆర్టికల్ 311(2). 1913లో స్థాపించిన హితబోధిని వార్తాపత్రిక వారానికి ఎన్నిసార్లు వచ్చేది? వారానికి ఒక్కసారి. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you.